ఇప్పుడు మనం ఎంతగానో వేచి ఉన్న ఈ నియోజకవర్గ హద్దుగా మీరు క్రియేటివిటీ చేసుకోగలిగితే మీ క్యారియర్ కానీ రాష్ట్ర భవిష్యత్తు కానీ ముందుకు పోతుందని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే మీకు నచ్చిన రంగం ఎందుకు ఆంధ్రప్రన్యూర్గా ఉద్యోగాలు ఇస్తున్నాం. మెగా టీఎంసీ ఎన్నో అడ్డంకులు గ్రహించగా రికార్డు టైంకు ఎన్ని మొదటి సంవత్సరం ఉద్యోగాలు ఇచ్చాం. 2 సంవత్సరం యువ శక్తి సంవత్సరంగా వినియోగించుకుంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారికి పూలమాలతో మరి సత్కరిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. చూడండి అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి ప్రతి సంవత్సరానికి ఒకసారి వచ్చేటువంటి పండుగ మహానాడు. అటువంటి మహానాడు కార్యక్రమాన్ని గౌరవ ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఏదైతే ఈ యొక్క ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా డీజిల్ని మనం సేవ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈసారి మహానాడు కార్యక్రమాన్ని డిజిటల్ మహానాడు కార్యక్రమంగా నిర్వహించడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 1845 క్లస్టర్లలో ఏ క్లస్టర్కి అక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా గిద్దలూరు నియోజకవర్గంలో 10 క్లస్టర్లు ఉంటే 10 క్లస్టర్లు కూడా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని నిర్వహిస్తూ ఉన్నాం. ఇక్కడ ఇది ఏదైతే గిద్దలూరు టౌన్లో ఉన్నటువంటి ఈ మహానాడు వేదిక 9వ క్లస్టర్కి సంబంధించి గిద్దలూరు నియోజకవర్గంలో ఈ కార్యక్రమానికి మాకు పరిశీలకుడిగా విచ్చేసినటువంటి రాష్ట్ర పరిశీలకుడిగా విచ్చేసినటువంటి దశరథాచారి గారు, అలాగే మా క్లస్టరు, అలాగే పట్టణ పార్టీ అధ్యక్షులు, ఇతర యొక్క అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడం జరిగింది. మహానాడు అంటేనే మాకు ఎంతో సంతోషంగా ఉంటుంది. అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మహానాడునప్పుడు మే 28వ తారీఖు నిర్వహించడం, ఆ మహానాడులో రాజకీయపరమైనటువంటి తీర్మానాలే కాకుండా ఈ యొక్క రాష్ట్రంలో సంక్షేమానికి సంబంధించినవి రాజకీయపరమైనటువంటివి రెండు కలగొలిపి పరిపాలన సాగించినటువంటి పరిస్థితి. దానికి ఇంకా అప్డేటెడ్గా మన గౌరవ ముఖ్యమంత్రి గారు, జాతీయ తెలుగుదేశం పార్టీ అధినాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు అప్డేటెడ్గా ముందుకు పోయి ఇంకా మనకి అన్ని విధాలుగా మనకు ఒక విజనరీగా ముందుకు తీసుకొని పోయి 2047 విజనరీని ఈరోజు ముందుంచి ఈ మహానాడులో దానికి సంబంధించి పలు తీర్మానాలను చేయడం కూడా జరుగుతుంది. ఏది ఏమైనా ఈరోజు
మొదటి తరం ఎన్టీ రామారావు గారైతే, రెండవ తరం చంద్రబాబు నాయుడు గారైతే, ఈనాడు మా భవిష్యత్తు మా నాయకుడు నారా లోకేష్ బాబు గారి సారథ్యంలో తెలుగుదేశం పార్టీ ఆయన జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా జరుగుతున్నటువంటి మొట్టమొదటి మహానాడులో ఎన్నో రకాలుగా ఈరోజు పార్టీ కోసం సంక్షేమపరంగా యువత యొక్క భవిష్యత్తులకి వారికి ఆశాకిరణంగా ఎన్నో కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతూ ఉంది. తర్వాత కార్యకర్తలకు సంక్షేమ నిధి అని పెట్టడమే కాకుండా 1 కోటి మంది సభ్యత్వాలని, ఒక ప్రాంతీయ పార్టీకి 1 కోటి సభ్యత్వాలు కలిగినటువంటి ఏకైక పార్టీ ఈ భారతదేశంలో తెలుగుదేశం పార్టీ. దానికి స్ఫూర్తి, దానికి కారకుడు మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు. ఏది ఏమైనా కూడా ఈ మహానాడులో మేమిక్కడ ఇవాళ రేపు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు అక్కడ ఉన్నటువంటి కార్యక్రమాన్ని మేము వీక్షించడమే కాకుండా ఇక్కడ కూడా గిద్దలూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి పలు అంశాలని తీర్మానాలుగా చేస్తూ మేము ముందుకు పోతూ ఉన్నాం. ఏది ఏమైనా కూడా ఇదొక వినూత్నమైనటువంటి ప్రయోగం. ప్రజలకు చేరువగా ఆనాడు నందమూరి తారక రామారావు గారు ఏదైతే మాకు ప్రజల వద్దకు పాలన అనేటువంటి కార్యక్రమాన్ని, ఏదైతే మండల వ్యవస్థను తీసుకురావడం ద్వారా పరిపాలన వికేంద్రీకరణ చేశాడో దాన్ని ఇంకా ప్రజల వద్దకు తీసుకుని పోయినటువంటి చంద్రబాబు నాయుడు గారి విధానం, దీన్ని కార్యకర్తలకంగా చేరువుగా తీసుకుపోయినటువంటి లోకేష్ గారి విధానమే ఈ డిజిటల్ మహానాడని తెలియజేస్తూ ఈరోజు మీరే చూశారు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పాత్రికేయ మిత్రులందరూ కూడా ఉదయం నుంచి అత్యంత ఆహ్లాదభరితంగా మాకు ఒకవైపు కార్యకర్తలు ఉత్తేజంగా ఉన్నటువంటి విధానాన్ని చూస్తూ ఉంటే, తెలుగుదేశం అని అంటే రాబో 50 సంవత్సరాలు కూడా మాకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, ఎన్టీ రామారావు గారి స్ఫూర్తిని పుణుకుపుచ్చుకొని రేపు భావి నాయకుడైనటువంటి నారా లోకేష్ బాబు గారి యొక్క సారథ్యంలో తప్పకుండా 50 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి మరింత సేవలు అందించేదానికి ముందుకు పోతుందని తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను.